బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ నేడు రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ చర్చించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర, ఏ టైంకి బన్సల్ చేరుకుంటారు, ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా చాలా కీలకమైనటువంటి ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు సునీల్ బన్సల్. ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేక కమిటీలు వేశారు. ఆ కమిటీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాల్లో ప్రధానంగా బీజేపీ విజయం సాధించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా 5వ స్థానానికి బీజేపీ పడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో అక్కడ ఘోర పరాజయానికి గల కారణాలేంటి, ముఖ్యంగా ఎందుకు 5వ స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు బీజేపీ పూర్తి స్థాయిలో కేడర్ ఎందుకు పనిచేయలేదు అనేటటువంటి అంశంపైన అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి క్లాస్ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక టీచర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దానికి సంబంధించినటువంటి అంశంలో నేతల్ని అభినందించడంతో పాటు అదేవిధంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా అందరూ కష్టపడి పనిచేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. దీంతో పాటు మరొకటి, గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంపైన చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా వారి నుంచి సునీల్ బన్సల్ అభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈటెల రాజేందర్కి దాదాపు పదవి కట్టబెట్టబోతుంది అధిష్టానం అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగింది. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఈటెల రాజేందర్కి పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో కొంత ఈ పదవి ప్రకటన, రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన వాయిదా పడుతూ వస్తుందనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేతలందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభిప్రాయాలను ప్రధానంగా అధిష్టానానికి విన్నవించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకటి, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి అంశం పైన దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వాల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టింది. దాంట్లో భాగంగానే సునీల్ బన్సల్ దీనికి సంబంధించినటువంటి అంశంలో 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశంలో ముందుగానే దీన్ని తీసుకొని ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ప్రధానంగా నేతల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే మాత్రం దేశవ్యాప్తంగా 2028లో దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపైన అభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకటి చాలా కీలకమైనటువంటి అంశం ఒకటి, ఎందుకంటే పెద్ద ఎత్తున అటల్ బిహార్కి సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శత జయంతి ఉత్సవాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా జరపాలన్న దానిపైన కూడా ప్రధానంగా నేతలకి సునీల్ బన్సల్ సూచనలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ప్రశ్నించాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరికీ సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఆందోళనకు సంబంధించినటువంటి ఒక కమిటీని బీజేపీ రాష్ట్ర పార్టీ వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులతో ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపైన ఏ విధంగా ఆందోళన చేపట్టాలన్న దానిపైన కూడా ప్రధానంగా నేతలకి సునీల్ బన్సల్ సూచనలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా వరుసగా మీటింగ్లతో సునీల్ బన్సల్ ముఖ్య నేతలందరితో కూడా వరుస సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి 2029లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాసా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, దాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే పాగా వేయాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగానే ఆది నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఉరుకులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరుసగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకోవడం, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో 2 స్థానాలని కైవసం చేసుకొని ఇదే జోస్తో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర బీజేపీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.